మనం చెప్పిన ఆ తిరిగేది ఇది ఒక అందం. ఇదంతా దిగ్దేవతలందరూ, కుముదాక్షులన్నీ దిగ్దేవతలు. వీళ్ళకున్న వాద్యాలు, దానికి ఉన్న విశేషత్వం అన్నీ ఇక్కడిక్కడ ఒక్కొక్క దానికి ఉంటాయి. పూర్తిగా శిల్పరూపేణ చెక్కారు. ఆ యొక్క 2 ద్వారాలు అనేవి కనపస్తాయి. ఈ 2 రంధ్రాల నుంచే సూర్యకిరణాలు వచ్చి స్వామి పాదాల పైన పడడం, ప్రదక్షిణంగా పోదు. ఈ మండపంలో ఉన్న ఈ స్తంభాలకు పైన అలా కొట్టేటప్పుడు శబ్దాలు వినపొస్తాయన్నమాట. సౌండ్ పిల్లర్స్ అంటారు, సౌండింగ్ పిల్లర్స్, సంగీత స్తంభాలు అన్నమాట. ఆ స్తంభాలన్నీ పెట్టారు. ఎందుకంటే ఇది రంగమండపం కాబట్టి ఈ మండప ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్క శిల్పానికి ఆ యొక్క శబ్దాన్ని పెట్టారు. ఇంకొక విశేషత్వం, ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. ఒక్కొక్క స్తంభంలో ఒక్కొక్క మహాభారతంలో ఉన్న కథలు, ఈ కేశవాది 12 దేవతల యొక్క మూర్తి వివరణ అంత సంపూర్ణంగా ఇక్కడ ఇచ్చారన్నమాట. ఈ దిగ్దేవతలు అంటే ఇంద్రాది అష్టదిగ్దేవతలందరికీ ఉన్న ఆయుధాలు, వాహనాలతో పాటు మనం ఒక పుస్తకాన్ని తరిచి చూసి మనం చదువుకునే లోపల చాలా కాలం అవుతుంది. అది ఆధారంగా ఉందా అంటే ఖచ్చితంగా ఇట్లే ఉంటాడా అన్నదానికి కూడా ఆధారాలు లేవు. ఎవరు మనకి 10 మంది 20 మంది రాస్తారు, మనకు ఏది ఆధారంగా అని చెప్పలేం. కానీ ఇటువంటి దేవాలయాల్లో ఆధారపూర్వకంగానే శిల్పాలు చెక్కారు కాబట్టి మనం ఇక్కడ వచ్చి చూసినంత మాత్రం చేత ఇంద్రాది అష్టదిక్పాలకుల యొక్క దేవతా రూపము, ఈ స్వామి కేశవాది 12 రూపాలు, 24 అంటే 24 దేవతలు ఉంటారు. అచ్యుత, అనంత, గోవింద, కేశవనారాయణాదులు ఇత్యాదులు 24 మంది ఉన్నారు. వాళ్ళ యొక్క రూపాలు కూడా ఇక్కడ చెక్కారు. ఇంకొక విశేషత్వం, ఇక్కడున్న ఈ బింబంలో చైన్ వేసుకున్నారు. ఆ స్త్రీ అనేది చైన్ వేసుకుంది. దాంట్లో బొక్క ఉంటుందన్నమాట. పెద్ద బొక్కలు వేసేది ఒక రకం, ఈ దర్భపుల్ల మాత్రం పోయేంత దూరమే అక్కడ బొక్క ఉంటుంది. అది ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషత్వం. కానీ ఈ యొక్క విగ్రహానికి ఉన్న విశేషత్వం సపరేటు. దర్భపుల్ల అంతే పోతుంది, పైన కొంచెం పెద్దగా ఉన్నా కానీ పోదు. ఏమి దీంట్లో ఏముంది స్వామి అంటారా? దీంట్లో ఏమంటే దీనికి పైన ఎక్కువ కొట్టలేరు. ఒకవేళ అది భిన్నమైతే, అది ఒకవేళ 1 నిమిషం భిన్నమైందంటే ఆ మొత్తం ఆ నుంచి పైన నుంచి ఇంతవరకు దగ్గర సుమారు 7 అడుగుల నుంచి 8 అడుగుల వరకు ఉంటుంది. ఆ 8 అడుగుల స్తంభం దగ్గర చుట్టూ చూస్తే ఒక 10 అడుగులు ఉంటాయి. మొత్తం ఆ స్తంభాన్ని అంతా తీసి పక్కన వేసేస్తాడు కృష్ణదేవరాయ. వేసేసి కొత్తగా చేయమంటాడు. అది ఆ యొక్క శిల్పానికి ఇచ్చిన అంత ప్రాముఖ్యత. ఇక్కడే రామాయణం ప్రారంభమయ్యే స్థానం. ఉత్తరకామేష్టి యాగానికి వచ్చిన బ్రాహ్మణులు, అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇది రెండవ లైను. ఇక్కడ స్వామి సుందరకాండలో వస్తుందన్నమాట. అట్లా లోపలికి వెళ్ళిపోతుంది. 3వ భాగంకి వచ్చేటప్పుడు రావణాసురుని యొక్క వధ అయి విభీషణునికి పట్టాభిషేకం చేయడం, సీత యొక్క అగ్నిప్రవేశము, దశరథుని యొక్క దర్శనం, సంపూర్ణమైన రామాయణాన్ని మనం చూడవచ్చు. ఇలా ప్రదక్షిణంగా వస్తే ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క విషయాన్ని మాట్లాడుతుంది. మనం చూస్తే రామాయణం పోతా అంటారు, కానీ ఒకే ఒక శిల్పానికి మాత్రం చెప్తాను. అగ్నిని మనం తెలుసుకోవాలా అంటే ఎట్లా తెలుసుకోవాలి అంటే ఆయనకు 2 ముఖాలు ఉంటాయి. అగ్నిని కనబెట్టడానికి ఎట్లా కనబెట్టాలా అంటే సింపుల్గా మనం ఈ 2 ముఖాలను చూసి కనబెట్టచ్చు. 2 ముఖాలు ఉంటే అగ్ని. ఈయనకు ఋష్యశృంగ మహర్షి అంటే ఆయనకు జింక వలె ముఖం ఉంటుందన్నమాట. ఆ విషయాన్ని కూడా అక్కడ క్లీన్గా వేశారు. మనం చూస్తే చాలు ఒక్కొక్కటి చెప్తారు. ఈ దేవాలయానికి ఉన్న పెద్ద ఒక విషయం ఈ యొక్క శిల్పం. ఎన్నో హిస్టారిక్ విషయంలో ఇవి వేశారన్నమాట. ఎన్నో రీసెర్చ్ స్కాలర్స్ ఇండియాలోనే లేని ఒక శిల్పం ఇదే అని చెప్పారనమాట. ఈ యొక్క దశకంఠుడు నిలబడడం, ఆయనకున్న ఆయుధాలతో పాటు ఆసనంలో కూర్చుంటే స్వామి హనుమకు ఆసనం ఇయ్యడు. వెంటనే స్వామి హనుమ ఈ యొక్క తోకలనే ఆసనంగా వేసుకొని పైన వీరాసనంలో కూర్చొని ఆయన కన్నా ఎత్తు కూర్చుంటాడు. ఈయనకు కిరీటంతో పాటు చూసినా కానీ ఇంత ఎత్తు ఉండడు. ఈయన కిరీటం లేకుండానే అంత ఎత్తుంటాం.
అలా మనం చూడొచ్చు. ఇంకొక విషయం అంటే ఎక్కడా లేదా సార్? ఎక్కడా లేదు, ఇండియా అనేది కాదు, ఎక్కడా లేదు. ఆల్ ఓవర్ వరల్డ్లోనే పాతకాలం శిల్పాలని తీసుకుంటే ఇట్లాంటి శిల్పం లేదు. ఇంకొకటి ఇప్పుడు వేసే పెయింటింగ్స్లో మాత్రమే ఇటువంటిది దీన్ని చూసి వేస్తున్నారు, సేమ్ టు సేమ్ ఇలానే వేస్తున్నారు. అలా మెల్లగా వెళ్ళిపోతుంది. పై భాగంలో కృష్ణుని యొక్క లీలలు అలా వస్తూనే ఉంటాయి మనకు.